4 ఏళ్ల బాలిక పైన లైంగిక దాడి. ఏం చేయాలి కొడుకులని అసలు వీళ్ళకు ఇంత సిగ్గు శరమన ఉన్నదా లేదా అర్థమవుతుంది. 4 ఏళ్ల పిల్ల దగ్గరికి పోయి లైంగిక దాడి అంటే మనుషులకు పుట్టిర్రా గాడిదలా? ఎప్పుడు వస్తుంది కొడుకులకు తెలివి? అంగన్వాడీ టీచర్ కొడుకు అఘాయిత్యం. వరంగల్లోని ఒక తాండాలో ఘటన ఆలస్యంగా వచ్చింది వెలుగులోకి. వరంగల్ జిల్లాలో నర్సంపేట అంగన్వాడీ కేంద్రంలో దారుణం జరిగింది. 4 ఏళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడినట్లుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని ఓ తాండాలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తాండాకు చెందిన ఓ వివాహిత బతుకుతెరువు నిమిత్తం హైదరాబాద్లో నివాసం ఉంటుంది. ఈ నేపథ్యంలో తన 4 ఏళ్ల కుమార్తెను ఆ తాండాలోని తన తల్లి వద్ద ఉంచింది. అమ్మమ్మ వద్ద పెరుగుతున్న ఆ చిన్నారి అక్కడే ఉండే అంగన్వాడీ కేంద్రానికి వెళ్తుంది. రోజులాగే శనివారం ఉదయం కూడా బాలిక అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళింది. అక్కడే పనిచేసే అంగన్వాడీ టీచర్ కొద్దిసేపు బయటకు వెళ్ళింది. అంగన్వాడీ టీచర్ కుమారుడు బాలికకు పక్క గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు ఉదయం బాలిక అమ్మమ్మ ఆ చిన్నారికి స్నానం చేయించే సమయంలో పాప దుస్తులపై రక్తపు మరకలు, మర్మాంగంపై గాయాలు కనిపించడంతో ఆమె షాక్ అయిందంట. వెంటనే ఈ విషయాన్ని హైదరాబాద్లో ఉంటున్న బాలిక తల్లికి ఫోన్ చేసి చెప్పింది. దాంతో సోమవారం ఉదయం బాలిక తల్లి తాండాకు చేరుకొని బాలికను తీసుకొని పోలీసుల వద్దకు వెళ్ళి జరిగిన విషయంపై ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్టు కూడా సమాచారం. ఎంత సిగ్గుచేటంటే, ఎంత పరిస్థితి ఎంత ఘోరంగా దిగజారిపోయిందంటే, అంగన్వాడీ టీచర్ కొడుకే చేసినాగా ఇస్తామంటే ఎవడో బయటకైనా వచ్చి చేసినాడు కూడా కాదు. 4 ఏళ్ల వయసున్న పిల్ల మీద ఏం చేయాలనిపించిందో ఆ వేస్ట్ నా కొడుక్కి. ఇసొంటి నా కొడుకులకు కోసి కారాలు పెట్టాలి ఈ కొడుకులకు. అసలు ఎందుకంటే ఈ కొడుకులను తీసుకుపోయి పెద్ద వయసు కూడా కాదు 16 ఏళ్ల వయసు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.